అందరం కలిసి ట్రాక్టర్లో సరదాగా ఇంటికి వెళ్దామా? పదండి. అయ్యా నమస్కారం. నమస్తే నమస్తే. బాగున్నావా? బాగున్నానయ్యా. ఊరు నుంచి వస్తున్నావా? అవునయ్యా. ఏ సుబ్బయ్య, మేమందరం సరదాగా ట్రాక్టర్లో ఇంటికి వెళ్తాం. నువ్వు మా కార్లన్నీ ఇంటికి పంపించే. అలాగయ్యా. రే రాజీవ్, నాన్న లగేజ్ తీసుకురండి రా. అలాగే నాన్న. పద శ్రీకర్. అక్క ఎక్కండి. రావేదా? నానా పోనివ్వు. బావా పోనివ్వు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నా. వచ్చేసారు అమ్మగారు, బాబు గారు అందరూ వచ్చేసారు, రండి. బాబు గారు, అమ్మగారు వచ్చేసారా? ఎన్నాళ్ళైందండి మిమ్మల్ని చూసి. బాగున్నారండి? బాగున్నాం ప్రశాంత్, నువ్వెలా ఉన్నావు? ఏం ప్రశాంత్, పెళ్ళయిందా లేక నిన్నింకా పెళ్లి కాని ప్రశాంత్ అని పిలవాలా? సంబంధాలు చూస్తున్నారమ్మా. అంటే నువ్వు ఇంకా పెళ్లి గాని ప్రశాంత్వే అన్నమాట. పేరు భలే వెరైటీగా ఉందే. ఎవరితను? ఇతను అత్తయ్య గారికి నమ్మిన బంటు. అన్ని పనులు దగ్గర ఉండి చూసుకుంటాడు. చాలా రోజుల నుంచి పెళ్లి కాలేదు, అందుకే అత్తయ్య గారు పెళ్లి కాని ప్రశాంత్ అని పెట్టారు పేరు. అందరూ కూడా అలాగే పిలుస్తారు. ఏం పర్లేదు ప్రశాంత్, రాసి పెట్టుంటే అంతా అదే అయిపోతుంది. మగ పుట్టుక పుట్టాక ఎవడైనా సరే భార్యాబాధితుడు కావాల్సిందే. రే, మీ డ్రెస్ భలే స్టైల్ గా ఉందే. మీ అందరినీ చూస్తుంటే పండగ మొదలైపోయింది అనిపిస్తుంది. అమ్మా మంగమ్మ గారు, మన ఇంటికి సంక్రాంతి పండుగ వచ్చేసింది. బాబు గారు, అమ్మగారు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ వచ్చేసారు. త్వరగా రండి. అమ్మా ఆగక్కడ.
ఏమైందమ్మా? పోయిన దసరా నుంచి రండిరా రండిరా అని కబురు పెడుతుంటే ఈ సంక్రాంతి కానీ అమ్మను చుట్టానికి కుదరలేదన్నమాట. అమ్మా కాస్త పనొత్తిడి ఎక్కువైపోయిందమ్మా. సారీ అమ్మా. మాకు మిమ్మల్ని చూడాలని ఉంటుంది అత్తయ్య గారు, కానీ ఎక్కడ ఏవో పనులుంటాయి. కోడలా, నువ్వు అస్సలు నాతో మాట్లాడ. ఎందుకత్తయ్యా నా మీద అంత కోపం? నీకు ఆరోగ్యం బాగుండకుండా పోయి ఎన్ని రోజులవుతుంది చెప్పు? ఆ, అది అన్నన్నా ఎవరో చెప్తే గాని నాకు తెలియదు మరి. అంత విలువ ఉంది మరి మీకు నాపై. అదేం లేదు అత్తయ్య గారు, మీరు కంగారు పడతారని చెప్పలేదంతే. నీ సంగతి ఏమిట్రా పెద్ద మనవడా? డుమ్ డుమ్ బసవన్నలాగా పెళ్ళం కుంకు పట్టుకుని పోయావు. ఏమిటి మళ్ళీ తిరిగి వచ్చావు? ఇప్పటికైనా దారిలోకి వచ్చావా, లేకపోతే మళ్ళీ దారి తప్పుతుందా? అయ్యయ్యో లేదు నానమ్మా, నాకు బాగా బుద్ధొచ్చింది కదా, ఇంకెప్పుడు అలా చేయను. చేస్తే నా సంగతి నీకు తెలుసుగా, కాళ్ళు ఎరగొడతాను. ఏంటమ్మా ఆ చూపు? పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగే నిలబడి చూస్తారా? నమస్కారం చేజీ. నా తల్లి నా తల్లి. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డే. చూసారంటారా? ఇదిరా సంస్కారం అంటే. దీన్ని చూసైనా మీరు నేర్చుకుంటారా? ఏ మనవరాలా, నువ్వు కూడా నాలాగే ఈ మంగమ్మలా తయారవుతావా? అంటే ఇలా చేజీ? ఎలా అంటే మంచికి మంచి, చెడుకి చెడు. మా నాయనమ్మ ఫుల్ రెబల్, లేడీ బాస్ కదా నానమ్మా? రే చిన్నోడా, నీ వేషాలు నా దగ్గర కాదురా. ఇన్ని రోజుల నుంచి ఫోను లేదు, ఇంటికి రాలేదు. నేనెక్కడ కోపడతానోనని ముందుగానే కాకపడుతున్నావు కదూ? అది కాదు నానమ్మా, ఐ రియల్లీ మిస్ యూ. సారీ నానమ్మా. దొంగ బడవా, నా కోపం ఎలా పోగొట్టాలో వీడికి బాగా తెలుసు. ఏమా ప్రకాష్, ప్రమీల బాగున్నారా? బాగున్నాం అత్తయ్య గారు. బాగున్నాను పెద్దమ్మ గారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది పెద్దమ్మ గారు? నాకేమమ్మా, బ్రహ్మాండంగా ఉన్నాను. మీ కొడుకు కోడలు కదా? నమస్కారం బామ్మగారు. మంచిది మంచిది.